ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఆదివార ఆరాధన కార్యక్రమంలో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో గడుపుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో కొన్ని నిమిషములు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలు 100 మొదటి నుంచి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. కీర్తనలు 100 సామ్ 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మీ సన్నిధిలో మీ బిడ్డలంగా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యం ద్వారా మీరే మాతో మీరు మాట్లాడి ప్రభువా మిమ్మును హృదయపూర్వకంగా ఆరాధించడానికి పురికొల్పమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి కీర్తనలు 100 సామ్ 100 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా పరిచితమైనటువంటి కీర్తనగా మనం చూడవచ్చు. ఈ కీర్తన బైబిల్లో, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో చాలా ప్రత్యేకత ఉంది. చాలా మంది దీన్ని బై హార్ట్ కూడా చేసి ఉంటున్నాం. సరే, ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు దేవుని యొక్క లక్షణాలేంటో, దేవుని యొక్క సుగుణాలేంటో తను స్పష్టంగా తెలియచేయడానికి తను ఈ కీర్తన రాసినట్టుగా మనకు కనపడతా ఉంది. చూడండి, ఈ కీర్తనను మనము ద లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణ కీర్తన అని దీన్ని పిలుస్తారు. దీనిలో మనకి 7 ఆజ్ఞలున్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు లేదా దేవునిని ఆరాధించుటకు 7 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని 7 రీజన్స్, 7 కారణాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. సో 7 ఆజ్ఞలు, 7 కారణాలు దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు ఈ కీర్తనలో మనం గుర్తించగలము. ఈ కీర్తనను మనము 4 భాగాలుగా కూడా చేయవచ్చు. ఒకటి ఏంటంటే, మొదటి 2 వచనాలు మనం చూస్తే గనక దేవునిని ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇండికేటర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్, సూచిక. రెండవది ద ఇంపరేటివ్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, సుశాసనం లేదా ఆజ్ఞ మనం చూడొచ్చు. మూడవది ద ఇన్స్ట్రక్షన్, సూచన. నాలుగవది ద ఇన్స్పిరేషన్, సుప్రేరణ. సూచిక, సుశాసనము, సూచన మరియు సుప్రేరణ, ఈ 4 భాగాలుగా కూడా దీన్ని మనము చూడవచ్చు. అయితే మనము చెప్పుకున్నట్టుగా కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఈ కీర్తనలో మనకు ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు, ఏమని ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు, ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ యొక్క గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ మనం చూస్తే గనక చూడండి, మొట్టమొదటి వచనంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనకారుడు చాలా స్పష్టంగా
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. చేస్తే చేయండి, లేదంటే మీ చాయిస్ అనేటువంటిది చెప్పడం లేదు. ఇది చాలా ఖండితంగా చేయుడి అని అంటే అది ఒక కమాండ్, ఒక ఆజ్ఞగా ఖచ్చితంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము శిరసహ వహించవలసినటువంటిది. సో మనము యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని చెప్తాం. ఇంగ్లీష్ లో మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ unto the Lord అని చెప్తా ఉన్నాడు. రెండవది మనం చూస్తే యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుడి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్. సో యెహోవాను సేవించుడి అనేటువంటి మాట. మూడవది మనం గమనిస్తే ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ గ్లాడ్నెస్. నాలుగవది మనం గమనిస్తే 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తర్వాత 5వది మనం చూస్తే గనక ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అంటుంది. తర్వాత ఆయనను స్తుతించుడి 6వది. 7వది ఆయన నామమును ఘనపరచుడి. చూసారా, ఈ చిన్న కీర్తనల్లో 7 అద్భుతమైనటువంటి ఆజ్ఞలు మనకు కనపడతా ఉన్నాయి. సమస్త దేశములారా, మొట్టమొదటి స్టార్టింగ్ వర్డే తను సమస్తమైన దేశములారా అని చెప్తా ఉన్నాడు. అనగా మన హైదరాబాద్ పట్టణము, తెలంగాణ, భారతదేశము, అలాగే ప్రపంచంలో ఉన్న దేశములన్నిటిలో కూడా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి, ప్రతి జనాంగము కూడా ఈ 7 ఆజ్ఞలు పాటించాలి అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క దేవాది దేవుణ్ణి ఆరాధించాలి, దేవాది దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తా ఉన్నాడు. సో 7 ఆజ్ఞలు ఈ చిన్న కీర్తనలో ఉన్నాయి అంటే దేవుణ్ణి ఆరాధించేది, లేదంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం గుర్తించాలి. సాధారణంగా మనకు ఎవరైనా మన బంధువులలో లేదంటే మన ఆఫీసుల్లో ఎవరైనా పలాంది చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయాలి. ఆఫీస్కు 10 గంటలకు రావాలి అంటే ఖచ్చితంగా మనం 10 గంటలకు వెళ్ళాలి. ఇట్స్ అ కమాండ్, అది మ్యాండేటరీ. అలాగే మనము ఈ కరోనా వాతావరణంలో మనము సరైనటువంటి డైట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్తున్నారంటే ఇట్స్ అ మ్యాండేటరీ. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుని ద్వారా సమస్త దేశములను హెచ్చరించే విషయం ఏంటంటే ఆయనను ఆరాధించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను స్తుతించుడి, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని పదే పదే 7 సార్లు తను రిపీట్ చేస్తున్నట్టుగా, లేదంటే 7 ఆజ్ఞలు ఇస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో 7 ఆజ్ఞలు దేవుణ్ణి ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు పురిగొల్పుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు అంటే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. మామూలుగా మన ఆఫీస్ లో గాని, మనం పనిచేసే స్థలాల్లో గాని, ఈ దేశ రాజకీయ నాయకులు గాని మనం చూస్తే వారందరికి కూడా ప్రజల చేత సంతోషింపబడాలని, ప్రజల చేత మెప్పు పొందాలని, ప్రజల చేత ఘనపరచబడాలని కోరుకుంటారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి వాళ్ళు, ఈ తాత్కాలికమైనటువంటి మనుషులు, ఈ మట్టి దేహాలు, ఈ లోకంలో ఉండే మనుషులు అలాంటి గౌరవాన్ని, అలాంటి ఘనతను వారు కోరుకుంటున్నారు. అయితే ప్రజలు కూడా వారికే ఘనత, వారికే గౌరవం చెల్లిస్తున్నారు. మంచిదే. ఎస్, మనము పెద్దలను గౌరవించాలి. అలాగే మన ఆఫీసులో ఉన్నటువంటి మన యొక్క హయ్యర్ అథారిటీస్ కి మనం లోబడాలి.
అలాగే మన రాజకీయ నాయకులను, మన ప్రభుత్వాలను మనం గౌరవించాలి, మనం గణపరచాలి. ఎస్, అట్ ది సేమ్ టైం మనలను సృష్టించినటువంటి సృష్టికర్త రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధికారులకు, ఈ లోకంలో ఉండే ప్రతి మనుషునికి, గొప్ప అయినటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవాతి దేవుణ్ణి కూడా మనము ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ కీర్తన మనకు గుర్తు చేస్తా ఉంది. రైట్, ఇంతవరకు 7 కమాండ్స్ మనం చూడగలిగాం. అయితే 7 రీజన్స్ కూడా మనము చూద్దాము. సో రీజన్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ ఏంటో మనం చూద్దాం. రీజన్ నంబర్ 1 మనం చూస్తే, ఆయనే మనలను పుట్టించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మనము సజీవంగా ఉన్నాము అంటే, మనలో ఊపిరి ఉన్నది అంటే, మనలో ఆరోగ్యము ఉన్నది అంటే, మనము ఈ యొక్క జీవితము అనేటువంటి బహుమానం మనం కలిగి ఉన్నాము అంటే, మనము తల్లి గర్భములో నుంచి బయటికి క్షేమంగా వచ్చి ఇన్ని సంవత్సరములు మనము ఆరోగ్యంగా జీవిస్తూ అనేక ఆశీర్వాదములు పొందుతూ ఉన్నామంటే, దాని వెనక మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు అనేటువంటిది వాస్తవం. సో గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ. బ్రదర్, ఎందుకు అన్ని కారణాలు, ఎందుకు దేవుడు అలాగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? ఎందుకు దేవునే స్తుతించాలి, ఎందుకు దేవునే గణపరచాలి అనే మనం ప్రశ్న వేసుకుంటే గనక, ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. ఏమండి, మనలను ఆయనే పుట్టించాడండి. ఈ అద్భుతమైనటువంటి జీవితం అనేటువంటి బహుమానం దేవుడు మనకిచ్చాడు. మనం ప్రతిరోజు కన్నులతో చూస్తున్నాము, మన చేతులతో పనులు చేసుకుంటున్నాము, మన గుండె కొట్టుకుంటుంది అంటే దాని వెనక దేవాతి దేవుడు పని చేస్తా ఉన్నాడు, దేవాతి దేవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయింటున్నాము. ఒకసారి పేరెంట్స్ ఇద్దరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. సార్, మా యొక్క బాబు మా ఇద్దరిలో నుంచి ఎవరి దగ్గర నుంచి లైఫ్ వచ్చింది తనకే అని అడిగారంట. అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఈ బాబు యొక్క బ్లడ్ టెస్ట్ చేసి మేము ఈ బ్లడ్ బట్టి ఆ పేరెంట్స్ ఎవరో చెప్పగలం. అయితే బ్లడ్ లో ఉన్నటువంటి, లేదంటే అతనిలో ఉన్నటువంటి జీవము, లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో మేము చెప్పలేమని చెప్పారు. బికాజ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ గివర్. Life comes from the source of life. He is none other than God, my dear brothers and sisters. మనలో జీవము ఊపిరి ఉంది అంటే అది దేవుని వలననే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో రీజన్ నంబర్ 1, ఆయన మనలను పుట్టించాడండి. అఫ్ కోర్స్ రక్త సంబంధముతో మనం తల్లిదండ్రుల నుంచి వచ్చామేమో, కానీ దాని వెనక దేవాతి దేవుని హస్తము, దేవుడు ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోబద్దులమైంటున్నాము. రెండవది, మనము ఆయన వారము అండి. మనము ఆయన వారము అనగా we belongs to God. మనము బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందినటువంటి వారం. వాట్ ప్రివిలేజ్ ఇట్ ఇస్! ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనమందరం కూడా దేవుని బిడలంగా, రక్షణ పొందిన వారంగా, క్రైస్తవులంగా మనము దేవునికి చెందినటువంటి వారు. ఒక కలెక్టర్ కొడుకు, రాజకీయ నాయకుడు, లేదంటే ఒక వ్యక్తి పలానా ప్రధానమంత్రి ఫ్రెండ్ని అని ఎలాగ చెప్పుకుంటాడో, మనము ఈ జగత్తును, అందరి సమస్తమును కూడా సృష్టించి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు, ఆయనకు చెందినటువంటి వారము, ఆయన పిల్లలము మనము. కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి, ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కీర్తనకారుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మూడవది మనం చూద్దాం,
ఆయన ప్రజలము, ఆయన వారము అంటే ఆయన వారసులము కదా కదండి. మనం అందరం కూడా ఆయన వారసులం. తర్వాత ఆయన ప్రజలము అంటే ఆయనకు చెందినటువంటి వారము. వీఆర్ ఆల్ కాల్డ్ బై గాడ్. మనము ప్రత్యేకింపబడినటువంటి జనాంగము, ప్రజలమండి. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి. మనమందరం కూడా రక్షణ పొందినటువంటి వారము, దేవుని ప్రజలము, విశ్వాసులము అనేటువంటి గొప్ప ఆధిక్యత, భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఏమండి, మనము ఆయన వారంగా అవటానికి, ఆయన ప్రజలుగా ఉండటానికి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కోసం ఆయన సిలువలో మరణించలేదా? వాట్ ఎ గ్రేటెస్ట్ లవ్! ఎంత మహా గొప్ప ప్రేమ ఆయన మనడలా చూపించాడండి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి. మనం పాపం చేస్తుంటే ఊరుకోలేకపోయాడు. మనం పాపంలో చనిపోతే నరకానికి వెళ్తాం కాబట్టి. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఎలాగైనా ఈ గాబ్రియల్ రక్షించాలి, ఎలాగైనా ఈ సంఘంలోని వాళ్ళందరినీ కూడా రక్షించాలి. ఈ హైదరాబాద్, తెలంగాణ ప్రపంచంలో తరతరములో జీవించే ప్రతి మానవుని కూడా నా వాణిగా, నా వారిగా, నా వారసురాలిగా, నా ప్రజగా చేసుకోవటానికి నేను మార్గము ఏర్పాటు చేశాను అని యేసు ప్రభు మనందరి కోసం మనకు పొరుగా మన స్థానంలో ఆయన సిలువలో మరించాడండి. సో ఆయన మనము వలన, ఆయన చిందించిన రక్తం వలన మనము ఆయన వారసులమయ్యా, ఆయన ప్రజలమయ్యా. ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభు చూపించారు చూడండి ప్రేమైన దేవుని బిడ్డ. తర్వాత 4వది రండి, ఆయన మేము గొర్రెలము. వండర్ఫుల్ వైటీస్ అండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. దేవాదేవుడు మనలను మేపుతున్నాడు. God is providing every whatever we need, my brothers and sisters. మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన మనలను పోషిస్తున్నాడు. ఆయన మన పోషకుడు కాబట్టి మనము ఆయన స్తుతించాలి. బ్రదర్, ఆయన దేవుడు ఎలా పోషిస్తున్నాడు అనే ప్రశ్న కూడా మనకు రాదు. మేము కష్టపడుతున్నాము, ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి మేము సాధించుకొని మేమే పోషుకుంటున్నాం కదా, దేవుని పోషణ దేవుడు ఎలా అవుతున్నాడు అనే ప్రశ్న ఒకవేళ మనలో ఉంటే గనక ఏమండి, ఇర్మియా గ్రంథం 17:11 మనం చూస్తే గనక, ఆయన ఆజ్ఞేయగా ఆకాశము నుండి గాలి, ఆయన ఆజ్ఞేయగా ఆకాశము నుండి వర్షం కురియును. ఈరోజు గాలి పీల్చుకుంటున్నారే, ఈరోజు వర్షం వస్తుంది, నీరుని తాగుతుందంటే, ఈరోజు సముద్రాలు, నదులు నిండుతున్నాయి, పంటలు పండుతున్నాయి. దాని వెనక దేవుడు లేడా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ప్రపంచంలో తరతరములు కూడా పోషిస్తున్నాడండి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుడో చూడండి మన దేవుని బిడ్డ. 5వది చూడి, యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు, ఆయన దయాత్వము కలిగినటువంటి వాడు. నీ ఎడల దయ కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఈ రోజు ఆయన మనల్ని సజీవంగా ఉంచగలిగాడు. ఆయన దయాళుడు. 6వది మనం గమనిస్తే, ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప ఈ కీర్తకారుడు రాసిన సమయంలో ఎంత ఉందో, అలాగే సృష్టి మొదలుని దేవుని కృప ఎంత ఉందో ఇప్పటికీ కూడా ఉందండి. ఆయన కృప తరని కృప. అందుకే పౌలుతో యేసు ప్రభు నాకు నీకు చాలును అని. ఏమండి, ఆయన కృపలనే మనం ఈరోజు బ్రతికి సజీవంగా ఊపిరితో ఉన్నామండి, ఆరోగ్యంగా ఉన్నాం.
ఆయన దయాలుత్వాన్ని బట్టి మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. చూడండి, రోజు పేరులో మనం టీవీ న్యూస్ లో చూస్తా ఉన్నాం, కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు ప్రపంచమంతా కల్లోలం ఉంది. అయితే ఈరోజు నేను ఆరోగ్యంగా సజీవంగా ఉన్నామంటే ఆయన దయాలుత్వం, ఆయన కృప ఏమండి జ్ఞాపకం చేశాను. చివరిది ఆయన సత్యము తరతరములుండును. ఆయన దయాళుడు కాబట్టి, ఆయన కృప నిత్యముండును కాబట్టి, మనము ఆయన సత్యము తరతరములుండును ఉండేది కాబట్టి మనము ఆయనను స్తుతింపబద్ధులమై ఉంటున్నాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఈ కీర్తన ద్వారా దేవుడు హృదయములలో ప్రభు ఆరాధించుటకు సిద్ధం చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాము. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గుణగణాలని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయనకు ఆరాధన చెల్లించాలి. మనము దేవుడు మనల్ని ఆయన వారుగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన వారసులుగా చేసుకున్నాడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆరాధన చెల్లించాలి. దేవుడు మనల్ని ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన మనల్ని మేపుతున్నాడు కాబట్టి ఆయన దయాలుత్వము ఇంకా మనలో కొనసాగుతుంది. ఆయన కృప మనెడల విస్తరించాడు కాబట్టి ఆయన సత్యము మన మీద, మన తరము మీద ఇప్పటికీ కూడా ఏలుతుంది కాబట్టి మనం ఆయనకు ఆరాధన చెల్లిద్దాం. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవాతి దేవుడు మనకు ఉండగా, మనలో ఉండగా ఆయన్ను ఆరాధన చెల్లించకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలం? ప్రభు సన్నిధిలో మనమందరం కూడా వాక్యపు వెలుగులో మనల్ని మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకొని హృదయాంతరంగములలో నుండి ప్రభువును మనం ఆరాధిద్దాం. ప్రభు ప్రేరేపించిన కొలది ఒక్కొక్కరము ప్రభువును ఆరాధన చేయుటకు సిద్ధం చేసుకుందాం. ప్రభు మనకందరికి కూడా అట్టి కృప దయచేసి నిజమైన ఆరాధకులుగా చేసి ఆయన ప్రియమైన బిడ్డలుగా జీవించాలని ప్రభువును మన మనసారా కోరు. ఆమేన్.